హరే కృష్ణ. హరే కృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎప్పుడైనా ఇప్పుడు మీరు చూడండి, టైం ఇప్పుడు ఎంత అయింది? 3 నాకు ఇంకా లేదు కూడు. అవునా కదా? 3 అయింది, కూడు తినకుండా నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నా? నా ప్రయారిటీ జనమా భోజనమా? జనం. నేను ఎంతమంది ఎదురు చూస్తుంటే నేను భోజనం చేసి తీరిగ్గా రెస్ట్ తీసుకుని అంటే మీరంతా ప్రయాణాలు అవుద్దా? నాకు ఆకలిస్తుంది, నాకు నిద్ర వస్తుంది, అయినా నేను ఎవరికి గౌరవిస్తున్నాను? మన కోసం ఎదురు చూసే వాళ్ళని గౌరవించకుండా నేను ఇప్పుడు భోజనం చేస్తాను, నేను నిద్రపోతాను అంటే వీళ్ళంతా దేనికి వచ్చారు? వాళ్ళ ప్రేమను గుర్తించి వాళ్ళని గౌరవించి ఆకలిని పక్కన పెట్టాలి. రోజు ఒక్క భోజనం, నిన్న తిన్నాను, 24 గంటలు అయిపోయింది, ఎవరండి మధ్య బయటలు తాగాను, నీళ్ళు తాగుతా. ఇంతమందిని మనం వెయిట్ చేయించుకోరు. ఇందాక నాకు కోపం రావడానికి కారణం ఏంటంటే ఎలా నేను మీ వైపు ఆలోచించానో అలా వాడు ఆలోచించాలిగా. ఎవరు వాడు? ఎవడైతే 5ంటికి ప్రోగ్రాం పెట్టాడో వాడు. మీకు అర్థమవుతుందా? ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నారన్నాడు, ఇప్పుడే బయలుదేరామన్నాను. వరంగల్ నుంచి ఇప్పుడు బయలుదేరితే ఎప్పుడు వస్తాం అనేది నీకు అంచనా ఉంటుందిగా. నువ్వంటే వాడు. అవునా? ఆ గురువుగారు రావాలి, ఆ ఒక్క భోజనం చెయ్యాలి, కాస్త రెస్ట్ చేసుకుని మాట్లాడాలి. గురువుగారు ఎన్నింటికి పెట్టమంటారు అని అడగలిగా వాడు. వాడు నన్ను చెప్పమని అడిగాడు. ఈ కనపడుతుంది జేబులో ఎత్తి తీసుకోరా అని చెప్పారుగా. శ్రీ అత్త సుమల్లుడు దానలాగా ఈయన ఎవరిదో ఫోన్ తీసుకుని ఆడికి గిఫ్ట్ ఇచ్చేది ఎలాగండి కదా? వస్తువే ఇంకోటి తీసుకోవడం తప్పు కదా. అలాంటిది ఇంకోటి సమయాన్ని ఎలా తీసుకుంటావు? వాళ్ళని అడగాలి. నేను పిల్లలను కూడా, చిన్న పిల్లలు, నాన్న ఒక గ్లాస్ మంచి నీళ్ళు తెస్తావా అంటారు. అంటే అంటే నేను ఆడుకోవాలి అనే హక్కు వాడికి ఉంది. మీకు అర్థమైందా? ఒక గ్లాస్ నీళ్ళే అలా అనే హక్కు మనకి లేదు. చిన్న బిడ్డలతోనే నువ్వు అలా వ్యవహరించాలి కదా. ఇంకో టైం తీసుకునేటప్పుడు ఎలా ఉండాలి? అందుకని సంగీత జ్ఞానం లేకపోయినా పర్లేదు, ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంగిత జ్ఞానం అంటే ఏమీ లేదు, అటువైపు ఆలోచించడం ఏం లేదు, అటువైపు ఆలోచించడమే. ఇప్పుడు మొన్న గౌస్ అని ఖమ్మంలో వాడు ఒక పంది, 12 ఏళ్ల పిల్ల, వాడికి 57 ఏళ్ళు. ఆ పంది ఆ పిల్లని రేప్ చేసి 3 అంతస్తుల మీద తోసేసాడు. సాక్షి ఉండకూడదు, రాక్షస జాతి కదా. నేనేమన్నా అంటే సేమ్ వాడిని కూడా అలాగా ఏ జంతువులతోనే రేప్ చేయించేసి మేడ మీద తోసేస్తే లేవడైపోతుంది. కనీసం ఈ మాట కూడా మాట్లాడం మనం. ఎవరి పాపాన్ని ఆడిపోతాడు అని కబుర్లు మధ్య చెప్పని చెప్తుంటాం. ఆడి పాపాన్ని పోయేది ఎవరు? మన పాపలు, మన ఇంట్లో ఆడవాళ్ళు. లండన్ నుంచి ఎవరో వీడియో పెట్టారు. చాలామంది అర్థం చేసుకోవట్లేదు భారతదేశంలో మనం ఎంత సుఖంగా ఉన్నామో. ఇంకా మేము సెక్యులర్స్ అంటున్నారు, అన్ని మతాలు ఒకటేనా అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ 45 మంది కౌన్సిల్ మెంబర్లు అయితే అందులో 30 మంది బంగ్లాదేశ్ పందులు అంటారు. ఎక్కడ? లండన్లో. అక్కడ అసెంబ్లీ అదేదో ఉంటుంది కదా, 45లో 30 పందులు ఉన్నాయి. వాళ్ళు రోడ్డు ఎక్కి ధర్నా చేస్తున్నారు, మాకు ఫలానా చట్టం కావాలి. మరి మీలో ఎవరైనా దరిద్రులు ఉంటే, ఏమన్నాను నేను? దరిద్రులు అంటే డబ్బులు లేని వాళ్ళు కాదు, జ్ఞానం లేని వాడిని దరిద్రుడు అంటారు. గతం మరిచిన వాడిని దరిద్రుడు అంటారు. మా కులం ఉంటే చాలు అనుకునేవాడిని దరిద్రుడు అంటారు. అసలు నీ కులము, నీ మతము, నీ పార్టీ, నీ డబ్బులు ఇవన్నీ ఎప్పటిదాకా ఉంటాయి? హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపు ఉంటాయి. ఆయన పేరు
తీర్థ మండల్ సంథింగ్ ఏదో మండల్ అని వస్తుంది, అంటే బెంగాల్ ఆయన. పాకిస్తాన్ పుట్టిన కొత్తలో ఈ జిన్నా చెప్పాడు, మాతో వచ్చేసి దళితులకి న్యాయం చేస్తామని. వీడు పిచ్చోడు 30 లక్షల మందిని ఏమో తీసుకుని వెళ్ళిపోయాడు. అందులో 90% మందిని మతం మార్చేసి చంపేసి మానభంగాలు చేసి ఇతను ఏదో న్యాయశాఖ మంత్రి అని పెట్టారు. ఎవడంటాడో వీడి మాట? వాడు హిందూ కదా, కాఫీరు వాళ్ళ దృష్టిలో. అతను చివరికి ఏ మాట చెల్లక తన వాళ్ళని రక్షించుకోలేక పారిపోయి బెంగాల్కి వచ్చి ఇండియాలో ఎక్కడో చిన్న గుడిలో చచ్చిపోయాడు. ఇదేమీ తెలియకుండా ఏంటిదా డైలాగ్ అది మీమ్ భీమ్ అంటుంటారు. మీమ్ అంటే ఎంఐఎం, భీమ్ అంటే వీడు బాయ్ బాయ్ ఎలా అవుతాడు? నిన్న వాడెవడో ఒక మాజీ ఎంపీ, అంటే సర్టిఫికేట్లో హిందూ ఉంటుంది కానీ చర్చికి వెళ్తాడు. వాడి గురించి వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు, అసలు మా నాన్న ఎంత పవర్ఫుల్ అంటే పాకిస్తాన్లో దళితుడికి అన్యాయం జరిగినా వెళ్ళిపోతాడు అన్నాడు. కింద కామెంట్ పెట్టారు, ఒరే చమట పాకిస్తాన్ దాకా వద్దురా, ఢిల్లీలో సుశీల్ అనే అబ్బాయి దేపక్కో రంగునీళ్ళు పడ్డాయని, ఏది హోలీ రంగునీళ్ళు, ఆ పిల్లోని చంపేశారు. మీ బాబు ఏం చేస్తున్నాడు అప్పుడు? సొల్లు చెప్పండి చెప్తారు ఏంట్రా మా తమ్మారిన కుక్క. ఇలా గట్టిగా హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీలో ఎవరన్నా దరిద్రులు ఉన్నారా అని అడిగాను కదా. దరిద్రులు అంటే ఈ గడ్డంగాళ్ళతో పొగయించుకుంటారే వాడు దరిద్రుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాయిత్తులు కడతారే పిల్లలకి, వాడు దరిద్రుడు. వాడిని భయ్యా అంటాడే వాడు దరిద్రుడు. వాళ్ళ దగ్గర ఉమ్ము వచ్చా పియ్యా కలిపి తింటాడే వాడు దరిద్రుడు. అలాంటి దరిద్రులు మీలో ఉంటే చచ్చిపోండి, అంటే మారండి అని అర్థం. నువ్వు అమ్మ అనే ఆవుని కోసుకు తినేవాడు నీకు భయ్యా ఎలా అయ్యాడురా? కుయ్య నీ నోట్లో ఉయ్య. ఆవు మనుషులందరిదా? మనుషులందరిది. ఆకాశం ఎవరిదే? నేల ఎవరిదే? ఓ చెరువు ఎవరిదే? అలాగే ఆవు అందరిది. కానీ ఆవు హిందువులది అనే ఉద్దేశంతో రోజు లక్షల ఉద్యోగాలు చెప్పేస్తున్నారు. జాతులు లేవు. నేను నీకు భయ్యా అయితే ఆపేయి, నేను నీకు భయ్యా అయితే ఆక్రమించిన దేవాలయాలు వెనక్కిచ్చేయి. ఎక్కడో కాశీ వద్దు, వేములవాడ, ఎక్కడో అయోధ్య వద్దు, మన గద్వాల గద్వాల ఎవరు ఆవిడ జోగులాంబ గుడి లోపల తలకాయలు వచ్చింది. నీకు సిగ్గు లేకుండా మళ్ళీ అమ్మవారికి మొక్కి ఆ శవానికి మొక్కుతావు. దర్గా అంటే ఏంటి? పడుకోబెట్టిన శవం. సమాధిలో ఉండేది శవమే కదా. దర్గా అంటే పడుకోబెట్టిన శవం. దాన్ని ముట్టకేం కాదు, చేయి, దాంతో పని లేదు, చేయి కళ్ళు పెట్టి అంతే. దర్గా అంటే పడుకోబెట్టిన శవం, చర్చ్ అంటే నిలబెట్టిన శవం. నీకు కొంచెం కూడా సోయి లేదు. చర్చ్ కనపడితే ఎల్లాడదు నీ కూతురు సినిమాలు చూసి, గాజులు వేసుకోవద్దు గాడిద. ఎందుకంటే నువ్వు నేర్పవుగా, నువ్వు ఎప్పుడు చెప్పవు కదా బాగా చదువుకో బిడ్డ అని చెప్తావు అంతే. కరీంనగర్లో ఏమైంది? 2 ఆడపిల్లలు చదువుకోమని హైదరాబాద్ పంపించారు. దీన్ని ఎవడో మరక గోకాడు. వాళ్ళ అక్క పెళ్ళి ఇంకో నెలలో ఏమో. వాడి మాట వాళ్ళ అమ్మ మాట, అంటే పంది తల్లి, వీళ్ళిద్దరి మాట విని వాళ్ళ అక్కను చంపేసి ఇది ఆడు కలిపి ఆ బంగారం ఎత్తిపోయారు. చిన్న కూతురేమో లేచిపోయింది, పెద్ద కూతురుని చంపేసింది. ఆ కుటుంబం ఏమైపోయింది ఒక్క మరక వలన. అందుకని నేను చెప్పు తీసి కొడతానా,
దేనికన్నాను? అబద్ధాలు చెప్తే మండుద్ది, అబద్ధాలు చెప్తే కోపం వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి, సార్ మీ హైట్ ఎంత? 5'6". ఓకే సార్, ఆయన హైట్ అది చెప్పాలి. కూర్చుని నేను దగ్గుబాటు రానా సేమ్ హైట్ అనకూడదు. అప్పుడు నుంచో అంటాను, అప్పుడు తెలిసిపోలే. ఎంతో అంతే చెప్పు, ఏదో అదే చెప్పు. నిన్ను ఎవరు చెప్పమన్నాడు రా అబద్ధాలు? కొంచెం ఆలోచించవా నువ్వు? రఘుపతి రాఘవ రాజారాం, ఇప్పుడు 3వ లైన్ చెప్పండి అబద్ధం. చెప్పు 3వ లైన్. ఏమండి? అది నీకు నాకు తెలుసులేదు సార్, ఎలా కథ అయింది? వీళ్ళంతా అబద్ధంలోనే ఉన్నారుగా. అబద్ధమా కాదా? ఈశ్వరల్లా తేరేనామా ఎవడు చెప్తాడు? ఈశ్వరు నమ్మినోడు చెప్తాడు, అల్లా నమ్మినోడు చెప్తాడా? ఇప్పుడు గుడి లోపల దర్గా ఎందుకు ఉండాలి? దరిద్రం. ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు. ఈ గుడిలో మాకు ఆ దరిద్రం అవసరం లేదు. ఎక్కడన్నా మసీదులో శివాలయం కడదామా? రామాలయం కడదామా? అక్కర్లేదు. మన రామాలయాలు మన శివాలయాలు మనకి ఇచ్చే చాలు, మనకు వచ్చే చాలు. అర్థమైందా? అందుకని మీ దృష్టి మారాలి, మన దృష్టి మారాలి. వాళ్ళు ముస్లిమ్స్ అని అనుకోకండి, వాళ్ళు క్రైస్తవులు అనుకోకండి. ఈ దేశంలో క్రైస్తవులు లేరు, ముస్లిమ్స్ అదేంటి ఉన్నారు కదండి అంటావేమో. ఉదాహరణకి మీ పేరేంటి సార్? మల్లయ్య. మహేష్ బాబు ప్రిన్స్ అని పెట్టి టీషర్ట్ వేసుకున్నాడు, అయిపోయాడా? అయ్యాడా? పచ్చబొట్టి వేయించుకో మొహం మీద, మహేష్ బాబు వద్దాడా? అవడగా. అలాగా నీతి లేక మతం మారినోడు క్రైస్తవుడు, భీతి చేత మతం మారినవాడు ముస్లిం. మీకు దానికి రుజువేంటి? మీరెలా చీరలు కట్టారో మా అమ్మ లెక్క ముస్లిం స్త్రీలు చీరలే కడతారు, క్రిస్టియన్ స్త్రీలు చీరలే కడతారు. కానీ ఖురాన్లో బైబిల్లో చీరలు లేవు. మీకు అర్థమైందా? చీర ఎవరు కడతారు? హిందువులే కడతారు. వాళ్ళ మూలం ఎక్కడదే? మెట్టెలు ఎక్కడవే? నల్లపూసలు ఎక్కడవే? బొట్టోటే ఇచ్చావు అంతే, నువ్వేదో పెద్ద పత్తిత్తులాగా. మూలం ఎక్కడ పోయింది? అందుకే పాటలో చెప్తాను నేను. ఏంటో తెలుసా? జెబ్స్ ఫాదర్ జాక్సన్, జాక్సన్ ఫాదర్ జెప్సన్, జెప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. అందరూ చెప్పండి, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా. హుసేన్ తండ్రి హషీం, హషీము తండ్రి కాసిం, కాసిం తండ్రి రహమాన్, అహ్మద్ తండ్రి శంకర్. కులాలు మతాలు మారిన మన తాతలు తండ్రులు మారరుగా. కులాలు మతాలు మారిన మన తాతలు తండ్రులు మారరుగా. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా. ఇది స్వర్గము కన్నా మిన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. భారత్ మాతాకి. కాబట్టి అందరి మూలం ఎక్కడదే? ఇక్కడదే. ఉదాహరణకి మనందరం ప్రతిజ్ఞ చేద్దాం. ఇలాంటి ప్రతిజ్ఞ ఎవరైనా ముస్లింలు క్రైస్తవులు చేయగలిగితే మనం మాట్లాడదాం. అందరూ ఇలా పెట్టండి. ఈ పవిత్ర భారతదేశంలో, ఈ సనాతన ధర్మంలో హిందువుగా జన్మించిన నాకు
హిందూగా జీవిస్తున్న నాకు పాషండ విదేశీ మ్లేచ్ఛ క్రూర పైశాచిక మూఢ అజ్ఞాన మతాలైన విదేశీ రాక్షస మతాలకు నాకు నా పూర్వీకులకు నా కుటుంబానికి నా దేశానికి ఎటువంటి సంబంధం లేదని గర్వంగా ధైర్యంగా సభాముఖంగా సూర్యనారాయణ స్వామి సాక్షిగా రామచంద్రమూర్తి సాక్షిగా ఆకాశం సాక్షిగా భూదేవి సాక్షిగా ప్రకటిస్తున్నాను. జై శ్రీరామ్. విచారాలను చెప్పండి. మా పూర్వీకులు హిందువులు కాదని చెప్పండి. ఎవరినన్నా అవుద్దా? ఏదో గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చినట్టు వాళ్ళే దిగజారి మతం మాది మళ్ళీ మాది గొప్పదంటారేంటి? అది ఎలాగంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఈ గుడి ఎవరు కట్టించారో వాళ్ళని ఏమండి కొంచెం ఈ మూల ఉంటానండి, ఇంటికాడ ఎవరు లేరండి, దిక్కు దివాన్ లేనండి అని ఇక్కడ ఏదో మూల చిన్న గుడి చేసుకుని తర్వాత ఈ గుడి మొత్తం మాదే అని ఆక్రమిస్తే అది ఎంత తప్పో, వాళ్ళు మాది గొప్ప మతం అని చెప్పడం అంత తప్పు. దాన్ని నమ్మడం ఇంకా తప్పు. ఎవడైనా మీరు భోజనాలు చేశారు, భోజనం తినే ముందు నీళ్లు తీసుకుని ఇలా జల్లి కృష్ణార్పణం తింటాం. మనం నీళ్లు జల్లితే వాడు కుమ్ము జల్లుతాడు. కొన్నిసార్లు వచ్చ మన మెదక్ జిల్లాలో వచ్చ లస్సీలో, అక్కడక్కడది బెంగళూరులో పానీపూరిలో వచ్చ, లండన్లో వచ్చ, రోటీలో వచ్చ, ఉమ్ము జాతి వచ్చ జాతి. వాడిని నమ్మితే వాడి దగ్గర మనం తింటే ఏమన్నా సోయన్న పనేనా, అది బుద్ధున్న పనేనా? అందుకని మనం ప్రతిజ్ఞ చేయాలి. ఎక్కడ తినాలి, ఎక్కడ కొనాలి. ఊరికే భయ్యా దో షవర్మా దేదో, భయ్యా దో రోటీ దేదో, ఆప్కా వచ్చాక సాత్ ఉమ్ముకా సాత్. సిగ్గులే అక్కడ వచ్చొస్తారని తెల్దా నీకు? మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. చిలుకూరు బాలాజీ ఉన్నాడుగా, గరుడు అక్కడ బ్రహ్మోత్సవాలు జరిగితే గరుడు ముద్ద అని ఇస్తారు. ఆ ధ్వజం ఎగరేస్తారు కదా. అప్పుడు 2 లక్షల మంది పైన ఆడవాళ్ళు వెళ్ళారు ఆ గరుడు ముద్ద ప్రసాదం కోసం. ఎందుకు వెళ్ళారు అంటే అది తింటే కడుపు పండుతుందని, సంతానం లేని వాళ్ళకి. ఎక్కడైనా పిల్లలు పుట్టట్లేదని ఐవీఎఫ్ సెంటర్కి ముస్లిం ఆడవాళ్ళు తిరుగుతున్నారా? ఐవీఎఫ్ సెంటర్లు ప్రతి ఊళ్ళో 2, 4, 5, 10 ఉన్నాయి. అది తిరిగేది ఎవరు? లక్షల రూపాయలు ఖర్చు. మన ఆడవాళ్ళే తిరుగుతున్నారు. ఇన్ని మాటలొద్దు. మీ పేరేంటి సార్? మీ అమ్మమ్మ గారికి ఎంతమంది పిల్లలు? అమ్మమ్మకి 3. మీ అమ్మమ్మకి 6. మీ అమ్మమ్మకి 8. మా అమ్మమ్మకి 11. ఇప్పుడు వద్దాం. మీ అమ్మకి ఎంతమంది? 4. నీకమ్మ? అది ఆ ఇద్దరు పెళ్లి చేస్తే లింగులింగం అని ఒక్కొక్కరిగా అంటారు. అది కూడా బోడి లింగాలే. అవునా? నిజమే కదమ్మా. నేను చెప్పింది నిజమా కాదా? నీకు కటువుగా చెప్పచ్చు, కానీ నిజాలే కదా చెప్పింది. ఇప్పుడు నీకు కేసీఆర్ అంటే ఇష్టం ఉన్నంత మాత్రాన తెలంగాణ సీఎం ఎవరంటే ఏం పేరు చెప్పాలి? రేవంత్ రెడ్డి పేరే చెప్పాలి. నీ ఇష్టం చెప్పకూడదు. అర్థమైందా? అలా నిజాన్ని తెలుసుకోండి. ఎక్కడెక్కడైతే హిందువులు తగ్గుతారో అక్కడ దేవాలయాలు ఉండవు, ధర్మం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఆఫ్ఘనిస్తాన్ ఒక్క స్త్రీ కూడా పాపం ముఖం గాలి ఆడుతూ తిరగడానికి లేదు. తాలిబాన్ అని పందుల్లో పెద్ద పందులు అవి. పాపం ఆడోళ్ళు అది పైకి ఎత్తి ఇలా స్పూన్తో తినడానికి కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడ చదువుకోకూడదు, అడుక్కోవాలి. వీడు ఇలా రొట్టెలు చూస్తాడు. మనమేమో అమ్మ అంటాం, వాడేమో రాత్రి పగలు పడుకోబెట్టడానికే వాడతాడు. సొంత కూతురు లేదు,
చెల్లి లేదు. ఏం నేర్చుకోవాలి? నువ్వు వాడిని భయ్యా అంటావా? అంటే నీ కూతురు నువ్వు కూడానా? రాస్కెల్. ఎవరు మారాలి? వాళ్ళా మనమా? వాళ్ళు ఎందుకు మారుతారు? బుద్ధి లేకున్నాను. నువ్వు మారాలి. నువ్వు అబద్ధాలు చెప్పడం మానేయాలి, నిజం చెప్పడం నేర్చుకోవాలి. ఏమిటా నిజం చెప్తాను. ఆయనకి నాకు తెలుసు. మీరు నాకు 3వ లైన్లో తప్పు చెప్పారుగా. తప్పు కదా అది? తప్పేనా? అబద్ధమేనా? తెలియదు. ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు చెప్పండి. వదిలిందా? రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారా గంగా తులసి సాలగ్రా భద్రగిరీశ మేఘశ రఘుపతి రాఘవ రాజారా పతిత పావన సీతారా. అర్థమైందిగా? గంగా తులసి సాలగ్రా ఇది చెప్పాలి. అర్థమైందా? ఈశ్వరుడు నేను ఇంకెవరినో కలపకూడదు. అర్థమైందా? ఈశ్వరుడు భూతాలకు కూడా మేలు చేస్తాడు. బతికున్న వాళ్ళని భూతాలను చేయడు. అర్థమైందా? ఆవిడ భూతనాథుడు. ఆయన జగత్తుకు నాథుడు. మనం అందరిలో పక్షిలో, పెట్టలో, పాములో, పురుగులో అన్నిటిలో దైవాన్ని చూస్తాం. వీడు మా మతం కాదు అయితే ఏమిటి? అయితే ఏమిటి? వాడు మనిషి, వాడిలో ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. అన్ని జీవుల్లో ఆత్మను చూసేది కేవలం సనాతన ధర్మం. ఇటువంటి ధర్మాన్ని వదిలేసి ఒక పైశాచికమైనటువంటి ఒక మతంలోకి వెళ్ళి వాడు ప్రపంచ నాశనం చేస్తున్నాడు. ప్రపంచ సృష్టి అంతా ఒకే దేవుడు సృష్టిస్తే ఆ దేవుడు మీ దేవుడే అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎందుకు పుట్టించాలి? మీ దేవుడు సృష్టే కదా. నువ్వు కొత్త దేశం పుట్టించావంటే మీ దేవుడు సృష్టించలేదని అర్థం. మీ దేవుడు సృష్టికర్త కాదని అర్థం. కోట్ల మందిని చంపి కొత్త దేశాలను పుట్టించే చెత్త మతాలు మాకెందుకురా, చెత్త వెధవ. ఇలా నిజాలు నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడతారా? మాట్లాడకపోగా ఆ దగ్గరికి వెళ్ళి చక్కగా ఉమ్ము ఇది కలిపి తినేస్తారు. తింటారా? తినరు. కాబట్టి ప్రతిజ్ఞ చేయండి. ప్రతిజ్ఞ చేయండి. ఈ భారతదేశంలో, ఈ హిందూ రాష్ట్రంలో, ఈ ఆర్యావర్తనంలో, ఈ కర్మభూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతకి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీ పిల్లలు ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? మీకు సార్, మీకు సార్, మీ పిల్లలు బొట్టు పెట్టుకుంటారా? నేర్పారా? 3 ముక్కలు చెప్పండి. కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే ఇంటి లేదా పట్టు. అర్థమైందా? మీరు మంచి అమ్మలు ఎప్పుడు అవుతారు? మీ పిల్లలు మంచోళ్ళు అయితే. మీ అమ్మలు మంచి అమ్మలు, దానికి రుజువు మీరే. మీ అమ్మలు మంచి అమ్మలు అనడానికి రుజువు మీరే. కానీ మీరు మంచి అమ్మలు అనడానికి రుజువు ఏంటి? వాళ్ళకి అక్రమంగా ఉంటే దానికి 35 వస్తుంది. నీ కూతురికి పెళ్లి చేసుకోదు. నేను చదువుకోవాలి మమ్మీ, నేను జాబ్ చేయాలా, జాబు బాబు. 35 వచ్చాక ఇంకేముంటుంది? పంట మొత్తం మంట. అవునా కదా? మొత్తం ఎండిపోద్ది గర్భసంచి, లేకపోతే ఇంక దేంతో నిండిపోద్ది. అవునా? కాబట్టి ఏం చెప్పారు పెద్దవాళ్ళు? ఏ వయసుకి ఆ ముచ్చట. అర్థమైందా? ఎక్కడైనా ఒక్క ముస్లిం లేడీ ఉంటుందా 35 వచ్చి పెళ్లి కాంది? 20కి 2 కనేసి ఉంటారు. వాళ్ళది ఉద్యమం, ఉద్యోగం కాదు. మనకి సిగ్గు లేదు.
రేపొద్దున్న నీ పిల్లల బతికేంది? నీ ఆడపిల్లని నీ ముందే రేపు చేస్తే నువ్వేం పీకుతావు? జరుగుతుంది కదా. సాటి హిందువు తప్పు చేస్తే పోస్టర్లు అతికిచ్చే పోరంబోకి ఎదవా ఆడి పార్టీలో వాడు తప్పు చేస్తే ఆ ఎదవ ఏం అనిపించలేదండి. ఆ ఎదవ మనం చెప్తున్నాడు, అబ్బే నాకు పూజలు అవి నచ్చవు, ఈ హోమాలు యాగాలు నాకు నచ్చవు, నేను మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ తెలంగాణలో అన్ని గుళ్ళో డబ్బులు పట్టుకుపోతాను అని చెప్తున్నాడు. అలాంటి ఎదవకి బొట్టెట్టుకోవడం ఇష్టం లేని ఎదవకి ఆడు మా కులం ఆడు మా పార్టీ అని ఓటేస్తే నువ్వు హిందువేనా అసలు పొరపోవా? అర్థమవుతుందా మీకు? వాడు గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతానని చెప్పాడు. ఆ ఎదవ మళ్ళీ జీవితంలో ప్రజాక్షేత్రంలో ఉండకూడదాడు. అలాంటి ఎదవ సీఎం కాదు, వార్డు మెంబర్ కూడా అవ్వకూడదాడు. వాడు చెప్తాడా ఒక భూములన్నీ మేము తీసుకుని కాలేజీలు కడతామని చెప్తాడా ఎదవా? హిందువులు దేవాలయం కట్టుకోవాలి స్థలం ఏమని అడిగితే ఆ ఎదవనే మంత్రిగా ఉన్నప్పుడు ఆ గుళ్ళు ఉన్నాయిగా మస్తుగా, అది ఇప్పుడు ఏం ముఖ్యం అన్నాడు. ఆ ఎదవే సాయిబులు కబరస్థాన్ని అడిగితే ఆ దేవాలయాన్ని భూములు ఇచ్చాడు. అలాంటి ఘోరం పోకేదో బహుశా ఆడి పుట్టుకలో తేడా ఉంటుంది. ఆడి ఓటేస్తే మీరు కూడా తేడా. కాబట్టి పార్టీ కుక్కల్లా జీవించకండి, కులం కుక్కల్లా జీవించకండి. ధర్మం విభీషణుడు ఎవరు? రాక్షసుడు. రాముడి దగ్గర చేసుకున్నాడు. కారణం ఏంటి? ధర్మం ఆధారంగా జీవించండి. మా పార్టీ మా కులం. పెహల్గాంలో కాశ్మీర్లో తుపాకీ పెట్టి మీరు రెడ్డి గారండి, మీ శెట్టి గారండి, మీ శర్మ గారండి, మీ తెలంగాణ ఆంధ్రాయ ఇలా అడిగారా ఎవరినైనా? ఏమడిగారు? కాబట్టి హిందువులా బతకండి. నీ కులం నీ పార్టీ నీ పిండాకుడి కొంపలో ఏడవండి. మీ పిల్లలకు చెప్పండి, మెల్లో పిచ్చి పిచ్చి తాయితులవి కట్టకండి, జాగ్రత్తగా దూరంగా ఉండమని చెప్పండి. అన్ని మతాలు సమానం అని చెప్పారంటే మీ ఆడవాళ్ళని మీరే తీసుకెళ్ళి అప్పచెప్పినట్టు. పొగ వాడు వేయకూడదు, వాడు వేసేది పొగ కాదు, అది మన మీద పగ. వాడు చేసేది తగ. అదేంటిది? ఈ పెయింట్ షాప్లో కెమికల్. ఆడు స్నానమే చేయుడు, ముడిగొట్టుకోడు, వాడితో నువ్వు దేవుడికి పొగ ఇస్తావా? సిగ్గుందా నీకు? సిగ్గుందా? ఎక్కడైనా నాతో ముస్లిం అన్నాడు ఓ ముస్లిం, ఎక్కడైనా సాయిబులు వాళ్ళ షాప్లో పొగ వేయించుకుంటారా? వాళ్ళకి ఎక్కర్లేదు, నీకెందుకురా పొరంబోకు? దేవుడికి పూలు అమ్మ నువ్వు చెప్పమ్మా, దేవుడికి పూలు పెడితే పుణ్యమేగా అని అనుకుంటావు అని బాబు దండ ఎంత అని కొన్నాం, ఏదో పైసలు ఇచ్చా, చల్లగా ఉంది ఎందుకంటే నీళ్లు ఉన్నాయి. కానీ నీకు తెలియని విషయం ఏంటి? నువ్వు రాకముందు ఆ నోట్లో నీళ్లు పోసుకుని ఆ దండ మీద అని పోసాడు. పుణ్యం ఇప్పుడు చెప్పు, ఇందాక ఏం చెప్పావు? పుణ్యం వద్దన్నావుగా, వద్దా ఇప్పుడు? అందుకని కొనేటప్పుడు ఆడేవాడు లేదు పూలు వేయకు, దేవుడికి పూలు వేయకు, ఏం పర్లేదు, పండ్లు పెట్టకు, ఏం పర్లేదు, దండం పెట్టు చాలు. అర్థమైందా? హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ఈ గుళ్ళు ఈ గోపురాలు, తర్వాత ఏముండదు, అన్నీ కూల్చేసి ఆక్రమించేస్తారు. వాళ్ళ మతం అదే నేర్పింది, వాళ్ళ పుస్తకం అదే నేర్పింది. కాబట్టి మీలో ఏ సెక్యులర్ కుక్కన్నా ఉంటే సాయంత్రం చచ్చిపోయింది, ఎందుకంటే ఎవరు తెలుగులో చెప్పడం, అది దాని అర్థం. లేదు ఇంకో ఆప్షన్ మీకు చెప్పరా? ఎవరన్నా అన్ని మతాలు సమానం అని నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. నా సెల్లో సిమ్ ఉంది, నా దగ్గర దమ్ము ఉంది, మీరు నిరూపిస్తే ఇస్తాయానికి సొమ్ము ఉంది. అందుకని అబద్ధాలు చెప్పకండి. నేను అనుష్క సేమ్ అయిటు, నేను రానా సేమ్ అయిటు అని చెప్పకండి. నువ్వు కుర్చీలో నుంచున్నా అయిటు. అర్థమైందా? అందుకే ఇవన్నీ ఎందుకు చెప్తాను? ఏదో దేవుడు రావుడు ఒక కీర్తన చెప్పచ్చు కదా, అవన్నీ ఇంకా వేరే వాళ్ళు చెప్తారు. చాగంటి గారు చెప్తారు, గరిపాటి గారు చెప్తారు. ఎవరు చెప్పాలి? నేనే చెప్పాలి.
అందుకని పురాణం నేను కూడా చెప్తా, కానీ ఇది ఎవడు చెప్తాడు? మీ పిల్లలకు చెప్పండి, రామాయణం, భగవద్గీత, భాగవతం వినమని, చదవమని. అలాగే 5 వేళ్ళు సమానం కాదని, ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానం కాదని, గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానం కాదని, అన్ని మతాలు సమానం కాదని గట్టిగా చెప్పండి. ఇలా చెప్పకపోతే వెళ్ళిపోయాక నువ్వేం చేయలేవు. నీ కూతురు పెళ్ళై ఒక్కరితో జీవించాల్సింది రోజు 20-30 మంది వెళ్తారు. అలా ఎన్ని కూతుర్లు? మన ఆడపిల్లలు కేవలం మన తెలంగాణలో ఈ 10 ఏళ్లలో 30,000 మంది ఆడపిల్లలు ఎత్తుపోయారు. కారణం నువ్వే. నువ్వు ఎప్పుడైనా చెప్పేవి కూర్చోబెట్టి 5 వేలు సమానం కాదు, అన్ని మతాల సమానం కాదని నువ్వేం చెప్పలేదుగా. ఆ పిల్ల మళ్ళీ ఎవరినో తీసుకొచ్చి పరిచయం చేస్తే, హాయ్ బాబు, బాగా చదువుకోండి బాబు అని సొల్లి చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో అడిగేవా నువ్వు ఎప్పుడైనా? నీ కూతురికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరో తెలుసా నీకు? అసలు నీకు తెలియదు. బాగా చదువుకో. నాకు తండ్రి ఫోన్ చేశాడు, సార్ మా అమ్మాయిని ఎత్తుపోయారు సార్ అని. నేనేం అడగాలి? మీ అమ్మాయి మంచిదేనా ఇలా అడగాలి. నేను అడగలేదు. ఏమడిగాను? బాగా చదువుద్దా అని అడిగాను. వాడు అవును సార్, అదే మా కొంప ఉంచింది. బాగా చదువుద్ది, వదిలేసాడు, ఎత్తుపోయింది. బాగా చదువు దేనికి? ఇలాగా ఎవరికో అర్పించడానికి. అందుకని బాగా చదివితే ఆడపిల్లలను వదిలేయకండి, కూర్చోబెట్టి చెప్పండి. చదువు కేవలం ఏదో కూడుకో, ఏదో జ్ఞానానికో. ఆడెవరితో లేచిపోవడానికి, వాసిపోవడానికి చదువు ఎందుకు? అర్థమైందా? ఎక్కువ చదివిది ఓయో రూమ్లో తేలితే ఆ చదువు ఎందుకు? నేను ఏదో వీడియో చూశాను, ఉద్యోగం లేదు ఆడపిల్లకి. ఆడి కింద కామెంట్, ఇలా బరి తెగించేసారేంట్రా అని పెట్టాడు. మరి నీకు ఉద్యోగం లేదు కదా, ఎలా మెయింటైన్ చేస్తున్నావు డైలీ అన్నారు. ఏముంది, రీఛార్జ్ రమేష్ చేస్తాడు. మరి ఫుడ్ గురువు చూస్తాడు. మరి ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలంటే రమేష్. మరి ఎప్పుడైనా టూర్కి వెళ్ళాలంటే రాంబాబు. అంటే ఇంతమంది, మరి వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఏది ఇవ్వాలో అది ఇవ్వాలి. పడుకుంటే చాలు, ఇది అన్ని పనులు అయిపోతాయి. ఆ స్థితిలో ఉంది. అలా దిగజారిపోయారు. దాని మళ్ళీ పేరు ఏంటో తెలుసా? కో లివింగ్. అంటే ఒక దానికి ఏం పెట్టాలంటే మోడర్న్ వ్యభిచారం. అందులో నీ కూతురు ఉండొచ్చు, నీ మనవరాలు ఉండొచ్చు, నీకు తెల్లగా. అందుకని చెప్పాలి నువ్వు పచ్చిగా చెప్పాలి. రూమ్లో కూర్చోబెట్టి చెప్పాలి, జాగ్రత్త అమ్మా అని చెప్పాలి. నువ్వేం చెప్పలేదు కాబట్టి అలా తయారైంది. ఒక ఆడపిల్ల ముస్లిం అమ్మాయి, నువ్వు వేరే మతస్థుని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే, నో నేను చేసుకోను, ఎందుకంటే నేను రోజు 5 సార్లు నమాజ్ చేస్తాను, నాకు అలా చేసేవాడు కావాలను. గొప్ప విషయం కదా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ బ్రాహ్మణే, ఇటు నుంచే వెళ్ళింది, కానీ దానికి అది ఎక్కింది. కానీ బ్రాహ్మణ అమ్మాయికి ఏమి ఎక్కింది పెళ్ళప్పుడు? బ్రాహ్మణ అమ్మాయికి, శెట్టి గారి అమ్మాయికి, శెట్టి గారి అమ్మాయికి జ్ఞానం ఎక్కితే దాని మీద ఎవడ ఎక్కరు కదా. నువ్వేం చెప్పలేదుగా అసలు. అంతెందుకు ఇన్ని మాటలు ఎందుకు చెప్పండి? నిజాయితీగా గుండెల మీద చేసి చెప్పండి. తినే ముందు మేము దేవుడికి ఒక్కసారి గోవిందన్నా ఓ మంత్రం అన్నా చెప్పి తింటాం అన్నది చేస్తాం. నిజాయితీ పరులు చప్పట్లు కొట్టుకోండి. ఎవరు? కేరళ స్టోరీ అని సినిమా వచ్చింది. కేరళ స్టోరీ. ఆ పిల్ల భోజనాలు కూర్చుంటుంది. క్రిస్టియన్ పిల్ల, ముస్లిం పిల్ల, మన పిల్ల. వాళ్ళిద్దరు ఏదో ప్రేయర్ చేస్తారు. మన పిల్ల అంటది, అవునా మా అమ్మ ఏం చెప్పలేదు ఇలా ప్రేయర్ చేయాలని, జస్ట్ తినేయడమే అంటది. తప్పెవరిది? అర్థమైందా? కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడు చెడిన తండ్రిది తప్పు, గుర్రము చెడిన రౌతుది తప్పు. ఈ విషయం చెప్పు, లేకపోతే ఎగుద్ది చెప్పు. అదవుతుందా? భారత్ మాతా की, శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి, సీతారామ చంద్రమూర్తి భగవానికి జై శ్రీరామ్. మీ అందరికీ ఇప్పుడు మేము రేపు 28వ తేదీ అది ఆపేసి